ప్రభాకర్ కదా, మీరు ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిస్థితుల కంటే నీతివంతమైన జీవితాన్ని జీవిస్తే తప్ప మీకు పరలోక రాజ్యం కదా. మీకు పరలోక రాజ్యం కావాలి అంటే వారి కంటే నీతివంతమైన జీవితాన్ని జీవించాలంటే వారి మాటలు వేరు, చేతలు వేరు. మీ మాట మీ చేతలు ఒకటైనప్పుడు మాత్రమే మీరు పరలోకాన్ని మాటలు వేరు, చేతలు వేరు కాబట్టి వారు పరలోకానికి రాదు ఖచ్చితంగా. అది దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ తపస్సు కాలంలో మరి ఈ విధంగా ఈ ప్రాయశ్చిత్త క్రియలు చేస్తూ మరి ప్రతిరోజు కూడా దేవాలయంలో వచ్చి ఈ ప్రార్థనలో పాల్గొంటూ వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి ఆయన శిలువస్తున్నటువంటి ధ్యానిస్తున్నటువంటి మనం ఎంతవరకు మనం చెడుని విడిచిపెట్టి మంచిని చేపట్టే వారిగా అవినీతిని అన్యాయాన్ని కలగకుండా చేసి న్యాయాన్ని జరిపిస్తూ నీతి కలిగినటువంటి జీవితాన్ని ఎంతమంది మనం చేపిస్తున్నాం. ఆత్మపరిశీలన చేసుకుంటూ ఒకవేళ దానికి వ్యతిరేకంగా మనం ఉన్నట్లయితే ఏ రోజులు చేయడం సరే మనం చేసి ప్రాయశ్చిత్త క్రియల ద్వారా మన జీవితాలను మలచుకొని మార్చుకొని నీతి న్యాయాలతో మనం జీవించగలిగే శక్తిని దేవుడు మనందరికీ దయచేయాలని ఆ ప్రభుని ప్రార్థిస్తున్నాం. ప్రభు మనందరికీ దయచేస్తున్నారు.